హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొమరవెల్లి మల్లన్న స్వామి సట్టివారాలు అంటే ఏంటి, అసలు సట్టివారాల్లో మల్లన్న స్వామికి ఏం చేస్తారు అనేది ఈ వ్లాగ్లో చూడబోతున్నాం. మినీ వ్లాగ్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది కూడా మినీ వ్లాగ్లోనే చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో నాకు మల్లన్న స్వామి సట్టివారాలది కొంచెం వీడియో లెంతీగా చేయాలనిపించింది. మరీ లెంతీగా కూడా ఏం ఉండదు, ఓన్లీ 3-4 మినిట్స్ ఉంటుందన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. కొమరవెల్లి మల్లన్న స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. అయితే సట్టివారాల్లో మల్లన్న స్వామికి అంగరంగ వైభవంగా బోనాలు పోసుకుంటారు, పట్నాలు వేసుకుంటారు. ఇంకా మల్లన్న స్వామి ఉన్న వాళ్ళు కూడా సట్టివారాల్లో ఆయనకి బోనం అయితే పోస్తారనమాట ఇంటి దగ్గర. మా అంకుల్ వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుడు ఉన్నాడనమాట. ఇంకా సట్టివారాల్లో వాళ్ళు అయితే మల్లన్న స్వామికి బోనాలు పోసుకున్నారు. ఇప్పుడు ఆ బోనాలు ఎలా పోసుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే చెప్తారనమాట మీ అందరికీ. ఇంకా మల్లన్న స్వామిని సట్టివారాల్లో ఏ రోజు చేస్తారో ఆ రోజైతే ఇంట్లో వాళ్ళందరూ ఒక్క పొద్దుంటారు. అలాగే ఇంటిని కూడా మంచిగా శుభ్రంగా కడుక్కుంటారు, నీట్గా ఉంచుకుంటారు అనమాట. ఆ రోజు అందరూ ఇంట్లో ఒక్క పొద్దు ఉంటారు కాబట్టి బోనం కూడా పోసుకుంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక దేవుడి గదిలో దేవుడి ఫోటోలన్నీ క్లీన్గా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటారు. ఇంకా మల్లన్న స్వామికి అయితే గద్ద ఉంటుంది కదా, ఆ గద్దని కూడా మంచిగా తుడిచి గద్దకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి అందంగా అలంకరణ చేస్తారనమాట. ఇంకా మల్లన్న స్వామి తంతులను అయితే గంగ నీళ్ళతోటైతే కడిగి శుభ్రం చేస్తారు. అలాగే ఆ తంతులు అనేవి మల్లన్న స్వామి గద్దె దగ్గర పెడతారనమాట. మల్లన్న స్వామికి అలంకరణ ఎక్కువగా బంతి పూలతోటైతే చేస్తారనమాట. సో అలాగా అలంకరణ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఒక్క పొద్దు ఉంటారు కాబట్టి ఆ రోజు బోనం అయితే వండుతారు. ఇంకా ఆ బోనము ఏమేంటి అనేది కూడా మీకు చెప్తాను. బోనం అంటే ఒకటి బెల్లం అన్నం, బెల్లంతో చేసిన అన్నం బెల్లం అన్నం, అలాగే అన్నం వైట్ అన్నమే అనమాట. సో పచ్చిచారు అండ్ పప్పు అండ్ కూర చేసుకోవాలనుకుంటే కూర. సో ఇవన్నీ చేస్తారనమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఆ గిన్నెల్లోనే బోనం అయితే వండుకుంటారనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఒక్క పొద్దున్నారు కదా, అలా ఒక్క పొద్దుండి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతకి ఇంటికి ఎవరైనా దేవుడు వచ్చే వాళ్ళని ఇంటికి పిలుస్తారు. దేవుడు వచ్చిన వాళ్ళకి దేవుడు అయిపోయిన తర్వాతకి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయనకి గుగ్గిలం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ గుగ్గిలం కూడా వేస్తారు. దేవుడు వచ్చిన వాళ్ళతోటి దేవుడు చెప్పించుకున్న తర్వాతకి ఇంట్లో వాళ్ళందరూ కలిసి దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయలు కొడతారనమాట. ఇప్పుడు ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు మల్లన్న స్వామికి రోజంతా ఒక్క పొద్దున్నారు కదా, ఒక్క పొద్దు ఎలా విడుస్తారో ఇప్పుడు చూద్దాము. మల్లన్న స్వామికి బోనం వండారు కదా, బెల్లం అన్నం, వైట్ రైస్, పచ్చిచారు, కూర, పప్పు ఇవి ఉన్నాయి కదా. సో వీళ్ళైతే ఇప్పుడు మర్రాకులు మీకు తెలిసే ఉంటాయి కదా, మర్రాకులు తీసుకొచ్చుకొని 5 మర్రాకులు అనేవి దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళు చేసిన బోనం అనేది అక్కడ పెడతారనమాట దేవుడి ముందు. దాన్ని పడి పెట్టడం అని అంటారు. సో అలాగ పడి పెట్టేసిన తర్వాతకి దేవుడి దగ్గర నీళ్ళైతే ఆరగించారు. ఆరగించాక దేవుడి దగ్గర పెట్టిన ఆ మర్రాకుల మీద ఉన్న బోనం ఏంటో ఆ బోనం అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. తీసుకొని ఒక్క పొద్దు అనేది వాళ్ళు ఆ మర్రాకులతోనే అలాగే తింటారు. సో ఇదే మల్లన్న స్వామి సట్టివారాల్లో బోనం పోసుకోవడం అని చెప్తారనమాట. మల్లన్న స్వామికి ఒక రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానాలు చేసేసి దేవుడి దగ్గర దండం బొట్లు పెట్టేసుకొని మళ్ళీ మల్లన్న స్వామిని అందంగా బంతిపూలతోటి అలంకరించేసుకొని ఆయనకి బోనం వండేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేసి ఆయనకి పడి పెట్టేసిన తర్వాతకి వాళ్ళు ఒక్క పొద్దు విడిచేసిన తర్వాతకి ఎవరైతే ఇంటి పక్కన వాళ్ళు ఉంటారో, చుట్టాలు ఉంటారో, ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిచి ఆ వండిన బోనం అనేది భోజనాలు పెడతారనమాట. సో మేమైతే ప్రతిసారి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఈ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట సట్టివారాల్లో. సో మల్లన్న స్వామి సట్టివారాల్లో ఇలాగే చేసుకుంటారు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ సట్టివారాల్లో మల్లన్న స్వామికి ఎలా చేస్తారనేది కూడా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను అనమాట. సో ఇలాగ మల్లన్న స్వామి సట్టివారాలు చేస్తారు అందరూ. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి మల్లన్న స్వామి ఉన్నవాళ్ళు. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.